షలోం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 17వ వచనము. నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. ఐ రేజ్ యూ అప్ ఫర్ దిస్ వెరీ పర్పస్, దట్ ఐ మైట్ డిస్ప్లే మై పవర్ ఇన్ యూ అండ్ దట్ మై నేమ్ మైట్ బీ ప్రొక్లైమ్డ్ ఇన్ ఆల్ ద ఎర్త్. క్రొత్తగా రక్షణ మార్గంలోనికి వచ్చిన ఓ చిన్న బాలుడు తన తండ్రిని ఇలా ప్రశ్నిస్తాడు, నేనెప్పుడూ చూడని నాకు కనిపించని పరిశుద్ధాత్ముణ్ణి నేను ఎలా నమ్మగలను అని. అయితే తండ్రి నాతోరా, నేను చూపిస్తాను అంటాడు. ఈ తండ్రి చిన్నవాడిని ఒక పవర్ ప్లాంట్ దగ్గరకు తీసుకెళ్లి అక్కడ అతనికి జనరేటర్స్ చూపిస్తాడు. ఇదిగో మన ఇంటికి పవర్ సప్లైకి సోర్స్ ఇది, దీని నుండి ఎలక్ట్రిక్ వైర్స్ ద్వారా మన ఇంట్లోకి సరఫరా వస్తుంది. అయితే మనం పవర్ని చూడలేం, కానీ జనరేటర్లోను వైర్స్లోను ఉందని మాత్రం తెలుసు. ఎందుకంటే వాటి ద్వారా కనెక్ట్ చేయబడిన మన ఇంట్లోని లైట్స్ వెలుగునిస్తున్నాయి కాబట్టి. ఇది విన్న తరువాత ఈ చిన్నోడు పవర్ని నమ్ముతున్నాను అంటాడు. అఫ్ కోర్స్ మనం నమ్ముతాం, ఎందుకంటే అది మన కళ్ళకు కనిపిస్తుందని నమ్మట్లేదు, కానీ అదేమి చేయగలదో దాని శక్తిని బట్టి మనం పవర్ అనేది ఉందని నమ్ముచున్నామని తండ్రి సమాధానమిస్తాడు. ఇంకా ఇలా అంటారు, అలానే నువ్వు పరిశుద్ధాత్మని కూడా ఇతరుల జీవితాల వెలుగులో వారికి ఏమి చేశాడు, ఎలా నడిపిస్తున్నారు అనేవి గమనించడం ద్వారా, భక్తుల జీవితాలను గూర్చి విశ్లేషంగా చదవటం ద్వారా, వారి జీవితాలను వారు క్రీస్తు పాదాల చెంత సమర్పించడం ద్వారా వారు అనుభవిస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలను నెమ్మదిని బట్టి క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా మనం పరిశుద్ధాత్మని కార్యాలను నమ్మబద్దులం. దేవా, నన్ను పూర్తిగా మీ ఆత్మతో నింపు తండ్రి. తద్వారా నన్ను చూచిన వారు నన్ను కాక నాలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని చూచే జీవన విధానమును అనుగ్రహించమని చెప్పి యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.